శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ నాన్న పుట్టిన ఊరు. రచన నాదెల్ల అనురాధ గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, రామం నా కొలిక్. వెడ్డింగ్ కార్డ్ అందిస్తూ, ఆంధ్ర చూడాలంటావు కదూ, అందులోనూ అందమైన తూర్పుగోదావరి జిల్లాలో పెళ్లి ప్రయాణానికి మన వాళ్ళంతా బయలుదేరుతున్నారు, రెడీగా ఉండు హెచ్చరించాడు. ఆ క్షణం నుండి నా ఆలోచనలు చేయబోయే ఆంధ్ర ట్రిప్ మీదే ఉన్నాయి. ఇంటికెళ్తూనే అమ్మతో చెప్పాను. ఆనందంతో ఆవిడ కళ్ళు క్షణం పాటు మెరిశాయి. అంతలోనే ముఖంలో ఉదాసీనత అలుముకుంది. నాన్నతో చెప్పలేకపోయాను. పుట్టి 25 వచ్చిన మా స్వగ్రామం తాతా నానమ్మల ముఖాల్ని చూడనీయకుండా నాన్న పట్టుదల అడ్డుపడుతోంది. ఉద్యోగరీత్యా ముంబై మహానగరానికొచ్చేసిన నాన్న వెనక్కి తిరిగి తను పుట్టి పెరిగిన ఊరు, పరిసరాలు, తనని కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఒక్కసారి కూడా చూడాలనుకోలేదు. ఆ పట్టుదల నాకు నా వాళ్ళకి మధ్య అడ్డుగోడలా నిలిచిపోయిందిన్నేళ్లు. కాని అమ్మ, పుడుతూనే అనాథగా పుట్టిన అమ్మ జ్ఞాపకాల్లో కూడా నానమ్మ ఊరు పట్ల అభిమానముంది. జీవితం పట్ల ఒక నిర్ణయం చేసుకొని ఆనందంగా ఉన్న కొడుకుని తాతయ్య ఎందుకర్థం చేసుకోడు? తరాల అంతరాలు ఇవేనా? ఒక తరానికి చాలా సహజంగా, న్యాయంగా తోచినవి ఇంకో తరానికెందుకో అసహనాన్ని కలిగిస్తాయి. ఆయనకు నచ్చని విషయాన్ని రేపు నేనవునంటే నా పట్ల నాన్న ఇలానే ప్రవర్తిస్తాడా? ఎన్నో సందేహాలు నాకు. రామం పెళ్లికి మిత్రబృందమంతా ముందుగానే బయలుదేరారు. ఆఫీస్లో పని ఉండడంతో నేనొక్కర్ని ఒకరోజు ఆలస్యంగా బయలుదేరాను. ప్రయాణమంతా ఒంటరిగా చేస్తుండడం ఒక విధంగా నాకు హాయిగానే ఉంది. ఆంధ్రాలోకి ప్రయాణం చేయడం నాకిది మొదటిసారి కాకపోయినా హైదరాబాద్ దాటి నేనెన్నడూ ముందుకెళ్లలేదు. తాతయ్యని నానమ్మని చూసి రావాలని, నాన్న పసితనం గడిపిన ఆ పల్లె వాతావరణంలో తనివితీరా గడిపి రావాలని ఎంతగా ఎన్నిసార్లనిపించినా ఒక్కర్ని నేనుగా ముందడుగు వేయలేకపోయాను. నాన్న పట్టుదల నాకు తెలుసు. కన్న తండ్రిగా ఆయన నా పట్ల చూపించే ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయనకు నచ్చని విషయం అని తెలిసి నేనెప్పుడూ తాతయ్య గారి ఊరు వెళ్దామని అడగలేదు. తాతయ్య పేరే నాకు పెట్టి నన్ను నానా అని పిలుచుకునే నా తండ్రి మనసు తలుచుకుంటే గుండె ఆర్ధమవుతుంది. ఆ తండ్రి కొడుకుల్ని నేను కలపలేనా? ఇన్నేళ్ళు చదువు, ప్రొఫెషన్ అంటూ రొటీన్ బ్రతుకు గడిపేశాను. ఈ కుటుంబాన్ని ఒకటి చేయవలసిన బాధ్యత నాకుంది సుమా. రైలు లేటుగా, చాలా లేటుగా రాజమండ్రి చేరడం గమనించనే లేదు. దాదాపు 12 గంటల పైనే పట్టింది అసలు చేరవలసిన టైంకి. తెల్లవారుజామున స్టేషన్లో దిగి ప్లాట్ఫామ్ మీదున్న జనాల మధ్య కొద్దిసేపు నిల్చుండిపోయాను. నలుపు తెలుపుల ప్రకృతి దృశ్యం సహజంగా, అందంగా రెప్పవేయనీయడం లేదు. టాక్సీ పరుగులెడుతోంది. మనసంతా భరించలేని ఉద్వేగం. అసలు నేను పెళ్లి చూసేందుకు వచ్చానా? ఊహూ. నా మనసంతా పొడగట్లపల్లి చుట్టూ పల్టీలు కొడుతోంది. నాన్నకు చెప్పలేదు నా ప్రయాణంలోని ఆంతర్యం. అమ్మ మాత్రం ఎంత కదిలిపోయింది. మా నిధి ఏదో అక్కడున్నట్టు. తనని నిరాదరించిన ఆ పల్లె పట్ల ఆమెకెందుకో మమకారం. నేనిప్పుడు ఆ పల్లెని, నాన్న పరుగులెత్తిన ఆ ఇంటి అరుగులు, ఈతలు కొట్టిన చెరువు, ఆటలాడిన తోటలు, దొడ్లు అన్నీ చూసి రావాలి. కాని నాన్నకి తెలిస్తే సహించగలడా? ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా ఆయన తన ఊరు, తన వాళ్ళ గురించి ప్రస్తావించనే లేదు. మనసులో ఏముందో మరి. నేను వెళ్ళి చూసి వచ్చానంటే హర్షిస్తాడా? నన్ను వెలివేస్తాడా? సడన్గా టాక్సీ ఆగింది. ఆలోచనలోంచి బయటపడ్డాను. ఏమైంది? చూస్తాను సార్ అంటూ దిగాడు డ్రైవర్. చిన్న రిపేర్ అనుకున్నది కాస్త పెద్దదైంది. చుట్టూ పరిసరాలు మాత్రం కంటికి పచ్చపచ్చగా హాయిగా ఉన్నాయి. ఆ మహానగరంలో మా జీవిత వేగానికి, ఈ ప్రజల జీవితానికి ఎంత వ్యత్యాసం! నిమిషం నిలబడేందుకు వ్యవధి లేనివి మా బ్రతుకులు. వేగమంటే ఎరుగని మనుషుల్లా వీళ్ళు తాపీగా తిరుగుతున్నారు. రోడ్డు దిగి నడక మొదలుపెట్టాను. ఏం ఊరో ఇది? బహుశా తాతగారి ఊరు కాదు కదా? నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తోంది. ఏ ఊరన్న ప్రశ్న నా నోట్లో ఉండగానే ఎదుటనున్న బోర్డు నా కంటపడి ఉక్కిరి బిక్కిరిగా ఊపిరాడనట్టయింది. కాలు కదలదే అడుగు తీసివేద్దామంటే. ఎవరింటికెళ్లాలంటున్న ఎదుటి వ్యక్తి ప్రశ్నకు బలవంతంగా నోరు పెగిల్చుకొని కారు రిపేర్ అంటూ గొనిగాను. ఎదురుగా చెరువు, దాన్ని ఆనుకొని చిన్న గుడి. చెరువు చూడంగానే అమ్మ చెప్పిన నాన్న బాల్యం తాలూకు స్మృతులు. నాన్న నానమ్మ చేతిలో ఒకే ఒకసారి దెబ్బలు తిన్నాడట. అది ఎదిరింట్లో వసంత అనే అమ్మాయికి పెళ్లివారొచ్చిన సందర్భంలోనట. నాన్న మిత్రబృందంలో అమ్మాయే వసంత, కాకపోతే 2-3 ఏళ్లు పెద్దది. ఈ పెళ్లి చూపుల ప్రవసనం నాన్నకి, వాళ్ళ మిత్రులకి ఊహ తెలిసాక అదే మొదటిసారి. కుతూహలంగా అరుగుమీద కూర్చొని పెళ్లివారు రావడం, కాఫీ పలహారాలు ఆరగించడం,
సిగ్గుపడుతూ వసంత చాప మీద కూర్చోవడం, వసంతక్క పాట పాడడం అంతా చూస్తూనే ఉన్నారు వీళ్ళంతా. ఆ వీధిలోనే రాజలత్త అనే ఆవిడ ఉండేదట. చిన్నప్పుడే వైదవ్యం పొంది ఒంటరిగా ఉంటూ ఊర్లో వాళ్ళ కబుర్లన్నీ మోస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేదట. ఈ పెళ్లి చూపుల వ్యవహారం ఆవిడ గమనిస్తోంది. ముత్తైదువ కాకపోవడంతో ఎదుటపడి వెళ్లి తతంగాన్ని చూసే ఛాన్స్ లేదు. నాన్నని ఈ పిల్ల గ్యాంగ్ని పిలిచి, ఏరా మీ వసంతక్క పెళ్లి ఖాయమైనట్టేనా ఏమిటి, బావగారేం చేస్తారట అని దీర్ఘాలు తీసిందట. నాన్న దుడుకుతనం తెలియనిదేముంది, గబగబా పెద్ద హీరోలా వసంతక్క ఇంట్లోకి చొరబడి, అక్కా బావగారే ఉద్యోగం చేస్తున్నారు అన్నాడట పెళ్లివారి ముందే. ఆ పిల్ల తెల్లబోయి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయిందట. ఇంతా చేసి మాటలు పొసకక ఆ సంబంధం తప్పిపోవడంతో వసంత వాళ్ళమ్మ వచ్చి నానమ్మ దగ్గర నాన్న పెళ్లివారి ముందు అడిగిన ప్రశ్నకి చిలవలు పలవలుగా, ఎంత గారమైతే మాత్రం పిల్లవాణ్ణి పెంచుకోవడం అదేనా అని ఒక వరుసగా సాధించిందట. అసలు సంబంధం తప్పిపోవడమంతా దీని మూలానా అన్నట్టు ఆవిడ చేసిన అల్లరికి నానమ్మకి ఉక్రోషం వచ్చిందట. ఆవిడటు వెళ్ళాక నాన్నను పిలిచి 2 దెబ్బలు వేసి తను ఏడుస్తూ కూర్చుందట. నాన్న మాత్రం ఆ దెబ్బల్ని దులిపేసుకొని చెర్లో ఈతలు కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడట. ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎంత మధురిమ వీటిని అల్లుకుని. కాని నాన్న ఎంత గంభీరంగా ఉంటాడు. తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే తన వివేచన నిర్ణయం పట్ల తాతయ్య నిరాదరణకి కుంగిపోయారట. నానమ్మని కంటితో చూసుకోనైనా లేదట. తన మీద నమ్మకంతో తనని ఆమోదిస్తారన్న అంతులేని విశ్వాసంతో ఊర్లోకి అడుగుపెట్టి అవమానాలు పాలైన కొత్త పెళ్లి కూతుర్ని కూడా అవమానానికి గురిచేసినందుకు నాన్న అహం దెబ్బతింది. అంతే, అదే నిర్ణయం. ఆనాడు ఆ చెరువుగట్టన తాతయ్యకిచ్చిన తీర్పుతో తిరిగి ఆ ఊరు ఊసెత్తలేదు. మమతని మమకారాన్ని మించిన పంతం. దీనికి అర్థమేముంది? జీవితమంతా కష్టపడి పోగేసుకునేది నాది అనే భావనేగా. ఆ నాది అనేది కన్నతల్లి పుట్టిన ఊరు కంటే మిన్నగా ఏముంటుంది? నాకర్థం కానిదిదే. నాన్న బాల్యం నాకెంత థ్రిల్లింగ్గా ఉంటుంది వింటుంటే. ఎంత అందమైన రోజులు. ఆ రోజుల్లో బాల్యాన్ని ఎంత కమ్మగా అనుభవించేవారో. నాన్న చిన్నతనం గురించి కబుర్లు అమ్మ ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహంతో చెబుతూనే ఉంటుంది. విన్న ప్రతిసారి ఆ రాత్రి కలలో నానమ్మని తాతయ్యని పొడగట్లపల్లిని తనివితీరా చూసి తెల్లవారి అమ్మకి గర్వంగా చెప్పేవాణ్ణి, నాన్న పుట్టిన ఊరు చూసొచ్చానంటూ. ఎంత మంచి కలలు కంటావురా కన్నా అనేది అమ్మ. నాకు మాత్రం అది కలే అంటే నమ్మశక్యం అయ్యేది కాదు. నేను నిజంగా చూసి స్పృశించి వచ్చినవి అమ్మ కలంటుంది అనుకునేవాణ్ణి. నా ఊహ తెలియడం క్రష్లోనే. అమ్మా నాన్న ఉద్యోగాలకి వెళుతూ నన్ను క్రష్లో వర్ష ఆంటీ దగ్గర వదిలి వెళ్ళేవారు. పగలు నా ప్రపంచమంతా అక్కడ బొమ్మల మధ్య, నాలాంటి పసివాళ్ల మధ్య ఆటలతో గడిచిపోయేది. ఆ తర్వాత నర్సరీలో వేసిన మధ్యాహ్నం క్లాస్ అవ్వంగానే మళ్ళీ వర్ష ఆంటీ తన వెంట నన్ను తీసుకెళ్లేది. రాత్రి చీకట్లోనే అమ్మా నాన్నల రాక నా కోసం. నేను 10th క్లాస్లో ఉండగా అమ్మ అనారోగ్యంతో ఉద్యోగానికి వీడ్కోలు చెప్పింది. ఆలోచనల మధ్య ఎంతసేపు ఆ చెరువు గట్టున నిలబడిపోయాను. చెరువు మెట్లు దిగుతుంటే ఎవరో పైనుండి హెచ్చరించారు, మెట్లు జారుడుగా ఉంటాయి బాబూ. తల తిప్పి పర్వాలేదన్నట్టు చిన్న నవ్వు నవ్వి మెల్లగా మెట్ల అంచుల వెంబడి దిగడం మొదలుపెట్టాను. ఇంకో 2 మెట్లు దిగితే ఆ నీటిని స్పృశిస్తాను. ఆ స్పర్శ నాలో చెప్పలేని భావాల్ని కదిలిస్తోంది. ఏదో హాయైన అనుభూతి అల్లుకుంది నన్నో క్షణం. కాలు జారబోయాను. వెనక బలంగా ఎవరిదో చెయ్యి నన్ను భుజం పట్టి ఆపింది. తల తిప్పాను. ఇందాక హెచ్చరించిన పెద్ద మనిషే. బహుశా 60-70ల మధ్య ఉండొచ్చు. దృఢంగా ఉన్నాడాయన. ఆయన చేతిని అందుకొని 2 మెట్లు పైకొచ్చాను. సిగ్గనిపించింది. చెయ్యొదిలాను. ఎవరింటికి? ఊరికి కొత్తవాడిలా ఉన్నావు. గంభీరమైన గొంతు. దారి మార్గంగా ఆగాల్సొచ్చిందని చెప్పాను. పద అంటూ ముందుకు నడిచిన ఆయన అనుసరించక తప్పలేదు. చుట్టూ పరిశీలనగా చూస్తూ నడుస్తున్న నేను ఉలిక్కిపడి ఆగాను. ఒరే సూరి అన్న కేకతో. తననలా పిలిచే మిత్రులెవరూ లేరే. అమ్మ ఒక్కతే నన్నలా పిలుస్తుంది. పక్కన నడుస్తున్న తాతగారు ఆగారు. వెనక్కి చూస్తే పెద్ద పెద్ద అంగలతో ఆ వయసుకి సాధ్యమేనా అనిపించేంత వేగంతో ఓ మీసాల తాతగారు మమ్మల్ని సమీపిస్తున్నారు. ఏరా, నిన్ననేగా కాస్త పత్యం తిన్నది, అప్పుడే ఊరి మీదకి బయలుదేరావు. రాత్రి కంటిమీద కునుకులేదురా నరసింహ. తెల్లవారుజామున ఎప్పుడో పట్టినట్టుంది. మెలకువ వచ్చి చూస్తే ఏమీ తోచదు. చెరువుగట్టు వరకు వచ్చేసరికి ఈ కుర్రాడు ఎదురయ్యాడు. ఈ ఊరివాడు కాదు, కాస్త కాఫీ ఇచ్చి పంపుదామని. సూరి పేరుతో పలికిన ఈ వృద్ధుడు నా తాతయ్యేనా? అయితే ఈ మీసాల తాత నరసింహం తాతన్నమాట.
నాన్న చెబుతుండేవాడట. నరసింహం పెదనాన్న పెద్ద పెద్ద మీసాలతో ఆడుకుంటున్న తామందర్నీ ఎలా అదిలించి బెదిరించేవాడో. ఆ మీసాలు పుచ్చుకొని 2 కొసలు కలిపి ముడివేయాలని తామంతా ఎలా పథకాలు వేసేవారో. నవ్వొచ్చింది. నేనైతే నా కలల్లో ఎన్నోసారి ఈ పెద్ద మనిషి మీసాల్ని నిరాటంకంగా ముళ్ళు వేసేసేవాణ్ణి. పాపం చిన్నప్పుడు నాన్న సాధించలేని ఘనకార్యం అది. ఆలోచనలోంచి బయటపడి నరసింహం తాత ప్రశ్నలకి సమాధానాలివ్వడం మొదలెట్టాను. మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళల్లో ఏదో అంతుపట్టని ప్రశ్న కదులుతున్నట్టే తోచింది. ఆ పెద్దాయన ఓ ఎత్తరుగుల ఇంటి ముందు ఆగాడు. మరోసారి ఉలిక్కిపడ్డాను. ఆ ఎత్తరుగుల ఇల్లు నానమ్మదే కదూ? నాన్న ఎప్పుడో అమ్మకి చెప్పారట. కరణంగారిల్లు ఊర్లో అన్ని ఇళ్ల కంటే ఎత్తరుగులతో కట్టిన డాబా ఇల్లని. అదిగో ఆ అరుగులు దాటి లోపల మండువాలో కనిపిస్తూనే ఉంది ఉయ్యాల బల్ల. చాలా పెద్దది. గట్టి గొలుసులతో చిన్ని గజ్జలతో ముద్దుగా ఉందది. ఇదే నాన్న పుట్టిన ఇల్లు. ఇదే సందేహం లేదు. తలెత్తి నా ముందు నిలబడిన ఆ వృద్ధుణ్ణి చూశాను. అవును, ఈయనే తాతయ్య. నా భావాల్ని చదువుతున్నంత నిశితంగా నా లోపలికి అలా చూస్తున్నాడేమిటాయన? అమ్మ నాకు 10-12 వయసులో చెబుతుండేది. తాతయ్యకు నాన్న ఒకడే సంతానమని, నాన్న ఏనాడైతే స్వతంత్రించి అమ్మను పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుండి తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధాలు మిగల్లేదని, అలాంటి పరిస్థితికి తానే కారణమని అమ్మ లోలోపల మదనపడుతుండేది. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అమ్మ అనాథలా పుట్టడం ఆమె తప్ప. కులం గోత్రం అంటూ తెలియని ఆమెను పెళ్లి చేసుకున్న కారణంగా ఆ కొత్త జంటను ఊరి పొలిమేరల్లోనే వెనక్కి తరిమేసిన తాతయ్య మనసు నాకస్సలు జీర్ణం కాలేదు. తాతయ్య అమితంగా ప్రేమించేది ఒక్కగానొక్క కొడుకుని మరి. గబుక్కున నడిచి ఆ అరుగు మీద కూర్చుండిపోయాను. ఆ అరుగు మీద స్తంభాలు. వీటిని అల్లుకునేగా నాన్న ఆటలాడి పరుగులు తీసేవాడు. ఇదిగో కాస్త కాఫీ పట్రా అంటూ ఆయన లోపలికి దారి తీశారు. నా పరిస్థితి నాకే అర్థం కానట్టుంది. పెదవి కదపలేను. భరించలేని ఉద్వేగంతో శరీరం నా పట్టు కోల్పోయిందేమో అనిపిస్తోంది. లోపలికి రా బాబూ, ఆ వృద్ధురాలు, అదే నానమ్మ నన్ను పిలుస్తోంది. ఏమమ్మా, వీణ్ణప్పుడే ఊర్లోకి వెళ్ళనిచ్చావేం? సుస్థిపడి నీరసంతో ఉన్నాడు. కాని ఆ నడక, ఆ టీవీ మాత్రం ఏం మారలేదు సుమా. దూరం నుంచే పసిగట్టాను వీణి నడకనేను. మిత్రుణ్ణి మెచ్చుకోలుగా అన్నాడు నరసింహం తాత. ఏం చక్కగా చెప్పాడు. అమ్మ నా నడకని ఎప్పుడూ మురిపంగా చూస్తుంటుంది. ఎంత టీవీగా నడుస్తాడు నా బాబూ అంటూ. నాన్న ఎప్పుడూ చెప్తుంటాడట, నా నడక, ఆ నిలబడే తీరు అన్నీ అచ్చం తాతయ్య పోలికలే అని. అమ్మ ఎన్నిసార్లో చెప్పింది. నన్ను నేను కూడా తీసుకొని లోపలికి నడిచాను. అమ్మ చెబుతుంటుంది, నాన్నని నానమ్మ ఎంత అపురూపంగా పెంచుకొచ్చింది. కొడుకు దుడుకుతనాన్ని ఊళ్ళో సృష్టించుకొచ్చే తగువుల్ని ఎంతో ఓర్పుగా తీర్చేదట. కొడుకు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఆ ఆశే కన్న ప్రేమని పక్కకి పెట్టి చదువు పేరుతో దూరాలు పెరిగినా మౌనంగా ఏడ్చేదట. కొడుకుని చూడాలన్న ఆశ ఎప్పుడంటే అప్పుడు తీరేది కాదు. ఏడ్చి ఏడ్చి కంట్లో పువ్వులు ఏర్పడ్డాయంట. ఆ బాధనంతా సెలవులకి పరిగెత్తుకొచ్చి పసిపిల్లాళ్లా తనను చుట్టుకునే కొడుకుని చూసి ఇట్టే మర్చిపోయేదట. హాస్టల్ చదువుకెళ్తూ తల్లి పక్కన లేకపోతే నిద్రపట్టని నానమ్మ చీరని పెట్టెలో ముందుగా సర్దుకునేవాడట. వీధి గుమ్మంలో కొడుకుని బండెక్కించి నానమ్మ గుండెలవసేలా ఏడ్చేదట. హాస్టల్లో ఉన్నన్నేళ్ళు చీరగోపాలం అంటూ నాన్నని ఎంత ఎగతాళి చేసినా మౌనంగా భరించేవాడట పిచ్చి నాన్న. ఆ చీర చెరుగులో మొహం దాచుకొని నానమ్మ నానా గోపి, గోపన్న అంటూ పిలిచినట్టే భావించుకుని బెంగబెంగగా నిద్రపోయేవాడట నాన్న. ఎన్ని జ్ఞాపకాలని! ఇవన్నీ అమ్మతో నాన్న చెప్పుకుంటాడంటే తనకి నమ్మబుద్ధి కాదు. ఎంతెంత పట్టింపులున్నా గుండెల్లో మమకారం ఎక్కడికి పోతుంది? ఉయ్యాల బల్ల మీద కూర్చోబోయాను. నాకెంతో పరిచయమైన చోటది. ఆగు! ఆ గొంతులో కాఠిన్యం నన్ను తికమక పెట్టింది. ఆ పిల్లాడికేం తెలుసు ఆ బల్ల మీద కూర్చోకూడదని? ఇటు కూర్చో బాబు, ఇందా కాఫీ తీసుకో. గ్లాస్ అందుకొని విచిత్రంగా ఆయన వైపు చూస్తూ కూర్చున్నాను. ఆయన గంభీరంగా తనలో తాను ఒదిగిపోయినట్టు కూర్చున్నాడు. ఆ ఉయ్యాల బల్ల మీద తానెన్నిసార్లు ఎక్కి ఆడాడని తన కలల్లో. ఇప్పుడు ఈయన అభ్యంతరం చెబుతున్నాడు. నానమ్మ గొంతు సన్నగా గొనుగుతున్నట్టు వినిపిస్తోంది. కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకున్నారు. వాడు పెరిగిన ఆ ఉయ్యాల బల్ల మీద ఎవరూ కూర్చోరాదని నిషేధం పెట్టారు. ఏమిటో ఈ మనిషి. నాకు కాఫీ సహించలేదు. సూరిమావయ్య అంటూ ఓ మధ్య వయస్కురాలు ఇంట్లోకి వచ్చింది. మావయ్య, మా బొంబాయి ప్రయాణం ఈ రాత్రికే. అదే నీతో చెప్పి వెళదామని అంటూ ఏదో చెప్పాలన్నట్టు చూసిందావిడ.
కొత్తవాణ్ణి నేనక్కడున్నానని నన్నో పారి పరకాయించి చూసింది. మనసు చెదిరిన వాడిలా చురుక్కున చూశాడు తాతయ్య ఆమె వైపు. నువ్వు కోపం తెచ్చుకోకూడదు మరి, మన గోపాలం అడ్రస్ ఉంటే ఇస్తావేమో. ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆయన లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే నరసింహం తాతాను. అత్తా చూశావా అందామ వృద్ధురాలితో ఫిర్యాదు చేస్తున్నట్టు. ఏం చెప్పమంటావే వసంతమ్మ, ఒంట్లో కాస్త నలత చేసిందంటే వాణ్ణి కలవరిస్తారు. ఆ భ్రమ కొద్దీ ఆ చెరువుగట్టున కూర్చుంటారు, లేకపోతే ఆ అరుగు పట్టు కూర్చుంటారు. పోనీ పిల్లాన్ని చూసొద్దామంటే వినరమ్మా. వాడి ఆచూకీ ఆ మాత్రం పట్టుకోలేకపోతామా? నేనేం చెయ్యను. నానమ్మ కన్నీరు పెట్టుకుంటోంది. వసంత అన్న ఆమె ఓదారుస్తోంది. లేదులే అత్తా, బాధపడకు. ఇన్నేళ్లైనా ఇంత పట్టింపు ఉంటుందనుకోలేదు. అందుకే అడిగాను. గోపాలమైనా ఒకసారి పంతం వదిలి వచ్చి వెళ్ళొచ్చు. వాడికి వాడు అలాగే ఉన్నాడు. చిన్నప్పటి మొండితనం అలాగే ఉంది. ఎలాగో మా చిన్నమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళి చూసొద్దామనుకొని ఆశపడ్డాను. పోనీలే. చూసిరావే అమ్మా, నా కళ్ళతో చూసిరా. ఈ వెర్రి అమ్మని జ్ఞాపకం పెట్టుకున్నాడో లేదో చూసిరావే. అమ్మా నాన్న బ్రతికే ఉన్నామని చెప్పిరావే వసంతమ్మ. నా గోపన్న నన్ను చూసేందుకు వస్తాడా అమ్మా? ఏదో నాడు వస్తాడు. నానమ్మ దుఃఖం చూడలేక చటుక్కున లేచి బయటికి నడిచాను. ఆ వృద్ధులిద్దరూ ఎవరి లోకంలో వాళ్ళున్నారు. నేనేమవుతాను వాళ్ళకి? అరుగు దిగుతుంటే అప్రయత్నంగా అమ్మా అన్న కేక నోటి నుండి వచ్చింది. బొటనవేలు చిట్లి చివ్వున రక్తం కారింది. గోరు మధ్యకి తెగిపోయింది. గుండెలో గడ్డకట్టిన దుఃఖం కన్నీరై ఉరికేసేలా ఉంది. ఏమైందంటున్న ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ముందుకు నడిచాను. ఏమవుతారు బాబు సూర్యనారాయణ గారికి? ఎదురుగా ప్రశ్న వినిపించుకోనట్టే నడుస్తున్నాను. రాజమండ్రి స్టేషన్లో రిజర్వేషన్ చార్ట్ చూసుకొని బోగీలోకి ఎక్కారు నా మిత్ర బృందమంతా. ఎదురు సీట్లో పరిచయమున్న ముఖంలా కనిపిస్తే మరోసారి ఆమె వంక చూశాను. పొద్దున తాతయ్య ఇంట చూసిన వసంతన్న ఆమె. అవును, ఆ పేరు నాకు బాగా పరిచయమున్నదే అనుకున్నాను. ఈవిడ పెళ్లిచూపుల ప్రవాసనమే కదూ నాన్నకి నానమ్మ దెబ్బలు తగిలేలా చేసింది. అప్రయత్నంగా నవ్వొచ్చి ముఖం పక్కకి తిప్పుకున్నాను. నీ గురించి ఇందాకటి నుండి స్టేషన్ అంతా గాలిస్తున్నాను బాబు. వసంతమ్మ గారి మాటలకు కుతూహలంగా చూశాను. పొద్దున మా మావయ్య ఇంట చూశావుగా, జ్ఞాపకం వచ్చానా? మా మావయ్య చెప్పాళ్లే నువ్వు ఈ రైలుకే వెళ్తున్నావని. నీకైతే మా గోపాలం అడ్రస్ బాగా తెలుస్తుందన్నాడు. ఏమాత్రం కొత్త లేకుండా ఆమెలా మాట్లాడుతుంటే ఆమె వెనుక తాతయ్య ప్రోత్సాహం నాకు అర్థమయ్యింది. ఏమిటి, వాళ్ళ గోపాలం అడ్రస్ నాకు బాగా తెలిసినట? అంటే తాతయ్య నన్ను గుర్తుపట్టాడా? అయినా అంత బింకంగా ఎలా ఉన్నాడు? నేను మాత్రం లేను. హుష్. తన మొహంలో భావాల్ని పట్టించుకోకుండా వసంత అంటే తన ధోరణిలో చెప్పుకుపోతోంది. బొంబాయిలో దిగాక మా అల్లుణ్ణి పరిచయం చేస్తాను, అడ్రస్ ఇస్తావు కదూ అంటూ ఆవిడ నిద్రకుపక్రమించింది. ప్రయాణం, పెళ్లి బదలికకి మిత్రులంతా నిద్రలోకి జారిపోయారు. తాతయ్య ఎంత గడుసువాడు. అన్యాపదేశంగా తన బాధ్యత ఏమిటో తెలియజేశాడు. నాన్నని 2 భుజాల మీద ఎక్కించుకునైనా తీసుకొస్తాడు. తను తాతయ్యకు వారసుడు మరి. ఇన్ని ఆలోచనలు, ఇంత థ్రిల్ అమ్మతో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అన్న ఆరాటంలో నిద్రమాటే మర్చిపోయాను. అక్కడ పల్లెలో తాతయ్య మాత్రం నిద్రపోతాడా? ఊహూ. నరసింహం తాతతో అరుగుమీద కూర్చొని పొద్దున తాను చెరువుగట్టున తన మనవణ్ణి ఆ నడక తీరు చూసి పోలికని ఎలా ఆనవాలు పట్టాడో చెబుతున్నాడు. ఒరే నరసింహ, ఆ పిల్లవాడు అదేరా నా మనవడు. నన్ను చూసేందుకు తనంత తానుగా వచ్చాడో, యథాలాపంగా వచ్చాడో, వాళ్ళ నాన్నతో ఒప్పందం చేసుకువచ్చాడో వాడు బయటపడలేదు. నేనెందుకు బయటపడాలి? నా సందేహం సరిగా పట్టుకుంటే నా కొడుకుని నా కళ్ళ ముందుకు తెస్తాడురా వాడు. ఏరా, నేను చేసింది రైటేనంటావా అంటూ చెబుతూనే బావురుమన్నాడు. అమ్మ మేలుకొల్పు వింటూనే, అమ్మా, రాత్రి కలలో తాతయ్యని నానమ్మని చూసొచ్చానమ్మా. తాతయ్య నన్ను పోల్చుకున్నాడు కూడా అంటూ హుషారుగా అమ్మవైపు తిగిలబోయాను. కప్పుకున్న దుప్పటి అంచు తగిలి కాలి బొటనవేలు చురుక్కున మండింది. అప్రయత్నంగానే లేచి కూర్చొని కాలివంక చూస్తే గోరు తెగిన బొటనవేలు కట్టు ఊడి గాయం పచ్చిగా కనిపిస్తోంది. అయోమయంగా అమ్మవైపు చూశాను. అమ్మ మాత్రం అన్నీ తెలుసన్నట్టు నవ్వుతోంది. ఇంతటితో 1997లో రచన ఇంటింటి పత్రికలో ప్రచురింపబడిన అనురాధ నాదెళ్ల గారి కథ నాన్న పుట్టిన ఊరు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.